నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్కారం అండి. ఆంజనేయులు నా పేరు. ఆంజనేయులు గారు. ఏం లేదు, మేము చిన్న సర్వే చేస్తున్నాము. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతామని మనం చూసాం. తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా మేము తిరుగుతా ఉన్నాం, సర్వేలు చేస్తున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం, ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ పరిస్థితులు? ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అన్ని సమస్యలే కదా. ఒక్కసారి వర్షం వాటర్ అంటే పర్వాలేదు, వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనికి ఇప్పుడు ఉన్న సమస్య అంతా క్లియర్, వాటర్ ప్రాబ్లం లేదు. ఓకే. బిఫోర్ 10 years బిఫోర్ ప్రీవియస్ గవర్నమెంట్ లేకముందు ఎంత సమస్యలు ఉండునో అవన్నీ ఆల్మోస్ట్ క్లియర్ చేశారు కాబట్టి ఇప్పుడున్న సమస్యలు వాటర్ ప్రాబ్లం లేదు. లేదండి. ఈ డ్రైనేజ్ వ్యవస్థలు ఇవి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న వర్షం పడితే ఎక్కడెక్కడ స్టక్ అయిపోతాయి, ట్రాఫిక్ జాము ఇవన్నీ జరుగుతాయి. ఆ సమస్య కూడా క్లియర్ అయితే క్లీన్ సిటీ అవుతుంది. కానీ మొన్న 9వ తారీఖు పడ్డ వర్షానికి ఎంత అలా అతలాకుతలం అయిందో చూసాం మనం. నడుములో పడి నీళ్లు పోచమ్మ టెంపుల్ లో పడినే మొత్తం టెంపులే మునిగిపోయింది. అవును, ఆ టెంపులే మునిగిపోయింది. ఆ పక్క గల్లంతా బ్లాక్ అయిపోయింది. ఈ నాల వల్ల డ్రైనేజీలు కరెక్ట్ క్లియర్ గా ఇప్పుడు పోవడానికి నీళ్ళు పోవడానికి దారులన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ పోతే డ్రైనేజ్ స్టక్ అయిన తర్వాత అన్ని బ్లాక్ అయిపోతాయి. ఎందుకు బంద్ అయింది? అక్రమ నిర్మాణం కట్టడం వల్ల అంటారా? అక్రమ నిర్మాణం ఆ గల్లీలో కాదు, అది రోడ్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. డ్రైనేజ్ వ్యవస్థని వాళ్ళు సగంలో ఆపేస్తారు, సగం పనులు చేస్తారు, అక్కడ వదిలేస్తారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుంది, ఈ సమస్య క్లియర్ కాలేదు, అది రెట్టింపు అవుతుంది. అక్కడ క్లియర్ చేయలేకపోతున్నారు. దానివల్ల జనాలకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది. ఆ ఇండ్లలో చుట్టుపక్కల ఇండ్లు అవన్నీ బ్లాక్ అయిపోతాయి కదా. దోమలు ఆ దోమలు అంటే ఇంతవరకు ఈ ఏరియాలో దోమల మందు కొట్టినోడే దిక్కులేడు. 2 years గవర్నమెంట్ వాళ్ళు 2-3 years అవుతుంది వచ్చి, ఇంతవరకు దోమల మందు కొట్టిన వాళ్ళు లేడు, దిక్కులేరు. అది ఎప్పుడో పోయింది. జిహెచ్ఎంసీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఇక్కడ మీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు ఏం పట్టించుకోరా? గాంధీ గారు అంటే ఆయన చేసే పనులు ఆయన చేస్తుండేమో, మా సమస్యలు అయితే క్లియర్ అవ్వట్లేవు. ఎక్కడో ఒక చోట అవుతుంటాయి కానీ మెయిన్ సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థనే మెయిన్. అది ఎక్కడన్నా పెద్ద సమస్యనే. సో అది సరిగ్గా లేకపోవడం వల్లే కదా నీళ్ళు బ్లాక్. ప్రభుత్వం అంటే మీకు తెలిసిందే అని, ప్రభుత్వం ప్రజలంతా వ్యతిరేకతనే ఉంది. పబ్లిక్ ఎక్కడన్నా ఒక చోట వెళ్ళి ఎవడన్నా ఎమ్మెల్యేనో ఎవడో కార్పొరేషన్ ఎవడన్నా పోయి అడగలుగుతాడు జనాల్ని? అంత ఘోరంగా ఉంది. అడగలే. అడ్మినిస్ట్రేషన్ బాగుంటాను కదా, అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు అయినప్పుడు వ్యవస్థ ఎట్లుంటది? మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది, మరి ఏం చేస్తుండో మరి ఏం చేస్తుండో అతడు. పోలీస్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, సీఎం ఆయన పెట్టుకున్నారు. ఏం చేస్తే అర్థం కాదు. బుర్ర పని చేయాలి కదా, అసలే బుర్ర పని చేయదంటే మళ్ళీ 4 శాఖలు పెట్టుకుని ఏం చేస్తాడు ఆయన? 4 జీతాలు తీసుకోవడం ఆయన ఏంది? ఆయన వ్యవస్థ ఏంది? ఆయన పద్ధతి ఏంది? ఆయన మాట్లాడేది ఏంది? ఒక సీఎం మాట్లాడినా పబ్లిక్లో సమాధానం చెప్పమని. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఒక పర్సన్ని ఒక పదవి మీద కూర్చోబెట్టినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీగా ఉండాలా వద్దా? ఆయన ఏమైనా రెస్పాండ్ ఏది? ఆ బూతులు, లాగులు తొండలు, పేగులు మెడలు వేసుకుంటాడు, ఇవి ఆయన వ్యవస్థ, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇది. అంటే ఇప్పుడు రియాక్షన్ అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కూడా. అంటే అంత ఘోరంగా ఏం మాట్లాడలేదు వాళ్ళు, ఏంటంటే ప్రొఫెషనల్గా చెప్తారు. ఇక్కడ అన్ప్రొఫెషనల్ ఫెయిల్ కదా. ఇడు ఇంకేం తెలుస్తుంది? గోడల మీద సున్నాలు వేసుకున్నానికి సీఎం పదవి మీద కూర్చుంటే ఏం తెలుస్తుంది వాడికి? అడ్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకుంటే, నాలెడ్జ్ పెంచుకుంటే, వాడు కష్టపడి పైకి వస్తే దాని విలువ తెలుస్తుంది. వాడు ఆటోమేటిక్గా వచ్చిన సీఎం ఏదో తొక్కుడు అంట వెంట, అది లాంగ్వేజ్, అది సీఎం మాట్లాడే. వాడు ఒక పని చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉండని, సెక్యూరిటీ లేకుండా పల్లెటూళ్ళు వెళ్ళమండి. పల్లెటూళ్ళు వెళ్ళి అడిగి వాళ్ళతో తీసుకోమండి. ముసలిలో కొడతారు వాళ్ళని. ఎందుకంటే పెన్షన్ కానీ బెనిఫిట్స్, వచ్చే బెనిఫిట్స్ ఎక్కడ లేదు, బ్లాక్ అయిపోయారు. రైతు బంధు కానీ టైం పడేది. ఇప్పుడు రైతు బంధు లేదు, 3 పైన ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఇప్పుడు పంటలు పెట్టే టైం ఇది, రైతు బంధు ఎక్కడుంది? లేదు కదా. ఇప్పుడు పల్లెటూళ్ళలో చూడండి జనాలు, యూరియా బస్తాలకు క్యూ లైన్లు, మరి అవన్నీ అంత వ్యవస్థ మొత్తం జీరో అయిపోయి, ఇప్పుడు అడ్మిషన్ జీరో అయిపోయింది. ఇవన్నీ పల్లెటూళ్ళలో వెళ్తే చెప్తాను కొడతారు. గత ప్రభుత్వం ఎట్లుంది? గత ప్రభుత్వం ఈ సమస్యలు లేవు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందే సమస్యలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు గత ప్రభుత్వం ఏంది? యూరియా అంటే మన ఇంటికి వెళ్ళిపోయేది, పలానా చెప్పేస్తే చక్కగా రైతు వానికి అదే సర్వే నెంబర్ ప్రకారం ఇచ్చేస్తే చక్కగా ఇంటికి ఆటో వేసుకొని వెళ్ళిపోతుండే. ఇప్పుడు సమస్య చెప్పులు లైన్లో పెట్టుకోవాలి, ఏదో గుర్తింపు. ఆ లైన్లో పాపం రాత్రులు పడగాల్పులు కలుస్తారు. డే నైట్ అనుకుంటే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకోవాలా, ఇక్కడ యూరియా గురించి నిలబడాలి వాళ్ళు. అదే సమస్యలు చాలా ఉన్నాయి. రైతు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ చేసామన్నారు అది బొందా రుణమాఫీ? నాది కూడా ఇప్పుడు 9 ఎకరాల పొలం ఉంది నాకు కూడా. మరి రుణమాఫీ ఎక్కడ జరగలేదు నాకు.
నాకే కాదు ఎవరికి జరగలేదు. పల్లెటూళ్ళలో అడిగితే చెప్తారు కదా. మరి దాదాపు 21,000 కోట్లు చేసామని చెప్తున్నారు. ఇంక మరి ఎవరికి చేసిండో మరి తెలియదు. ఇప్పుడు అప్పు అన్నాడు వాడు. ఇప్పుడు 3,50,000 47 కోట్లు 2.5 సంవత్సరాలు అప్పు చేశాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు అన్నారు. 10 సంవత్సరాలు పని చేసి చూపించిండు కదా. ఆయన 3 లక్షల చిల్లర అప్పు చేసిండు, 8 లక్షలు 9 ఎట్లా బ్లేమింగ్ చెప్తారు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కదా క్లియర్గా, ఇంత అప్పు చేసిండు ఇంత ఇంది. ఆ అప్పుకు ఆయన చూపించిండు కదా, దానికి ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసిండు కదా ఆయన. అట్లాగే నీకు డెవలప్మెంట్ చూపించిండు, సమస్యలన్నీ క్లియర్ అయినాయి కదా ఆయన వచ్చిన తర్వాత. అప్పు చేసినంటే అప్పుకు దాన్ని చూపించిండు కదా. ఉట్టి ఆయన మీద బ్లేమ్ చేపి అనవసరంగా ఇది చేసి ఏదో గారడి మాటలు చెప్పేసి గవర్నమెంట్ వచ్చినా కూడా మంచిగా చేసుకోవాలి కదా. మరి ఏముంది, 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదండి. ఆ ఒక బస్సు ఒకటి మాత్రం కనిపిస్తుంది, మిగతా ఏం లేవు. 200 ఇంట్లో కరెంట్ ఇస్తారు. ఎక్కడ మీరు అడగండి గల్లీలో వెళ్ళి, ఏ ఇంటి అన్న మీకు ఇస్తున్నారా, సబ్సిడీ ఇస్తున్నారా అని అడగండి, చెప్తారు వాళ్ళే. ఎట్లా బూతులు తిరుగుతారు. సన్న బియ్యం అంటే అది ఇంత ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టిందే, వీడేం కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు. అది ప్లానింగ్ కదా, బిఫోర్ గవర్నమెంట్ ప్లానింగ్ అది. సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయన్న, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, అది కూడా పోటీ చేస్తామంటున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అంటే ఎవరు మరి కవిత గారు పెట్టిన పార్టీ. ఈ 5 పార్టీలు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? కవిత అంటే ఆమె పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ అంటే చెల్లని రూపాయి. అది చెల్లని రూపాయి, వానికి ఎవరు వేస్తారు ఏంది అని వ్యవస్థ ఉన్నదే సరిగా చేసుకోలేకపోతుండే అక్కడ ఆంధ్రాలో. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, మరి రాజధాని కట్టుకోలేకపోయారు. ఏం బీకిరు మరి వీళ్ళు, అవునా కదా? మరి అక్కడ ఎలగబెట్టక ఇక్కడ వచ్చి ఏం బిక్తాడు ఆయన, అంతే కదా. సో మరి ఇప్పుడు అవకాశం 100% బీఆర్ఎస్ అనేది ఒక స్టంట్, దాన్ని నమ్మిండ్రు. ఇప్పుడు ఒకటి బిఫోర్ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో మీరు ఆ పల్లెటూళ్ళన్నీ ఎంతో తేడాతో పర్సెంటేజ్ పోయింది, కానీ జిహెచ్ఎంసీ పరిధి మొత్తం బీఆర్ఎస్. మరి అంటే డెవలప్మెంట్కు చదువుకున్న నాలెడ్జ్, చదువుకున్న వాళ్ళు డెవలప్మెంట్ని లైక్ చేసే కదా ఓట్లు వేసింది. మరి ఇప్పుడు కూడా అంతే, అదే ఎక్స్పెక్ట్ చేసుకుని కంపల్సరీ ఈ బీఆర్ఎస్ ఉంటేనే వాళ్ళకి భరోసా అని ఒక ఇది ఉంది. 100% అడ్మిషన్ బాగుంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ అన్నాడు, ఇక్కడ సమస్య ఏంటంటే వాడు ఇమీడియట్లీ వచ్చేస్తాడు కదా. కేసీఆర్ ఒక్కటే కదా, ఇంకా యంత్రాంగం మీద కార్పొరేటర్లు కానీ ఎవరైనా సమస్య జరిగిందంటే ఇమీడియట్లీ వచ్చి వాలిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి, ఏ కుక్కనని వస్తుంది ఇక్కడికి, ఎక్కడో అక్కడనే. అది అందుకని ఇక వాళ్ళ పర్సనల్ ఇష్యూ మనం చెప్పలేం కదా. వాళ్ళు ఇప్పుడు అంటే నార్మల్గా ఉన్నారంటే ఉన్నారు అంతే, ఇప్పుడు ఏం లేదు. అది ఉన్నారంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏదైనా సమస్య పెద్ద సమస్య వచ్చినప్పుడు వస్తారు ఏదో, అది క్లియర్ కావాలి కదా మనకు. జిహెచ్ఎంసీలో మరి పెరిగే స్థానాల్లో కంపల్సరీ బీఆర్ఎస్ అయితే 100% షూర్. మీరు చూడండి, మీరు ఎప్పుడు 3 సార్లు చూసినా కూడా మనము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారా లేదా పబ్లిక్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆ సమస్యలన్నీ కొన్ని క్లియర్ చేశారు. లాస్ట్ టైం బీజేపీ కూడా బాగా పెరిగింది కదా. బీజేపీ పెరిగింది, ఆ గారడి మాటలు అవి ఇవి పెరిగినాయి. ఆ గారడి మాటలు పనికిరావు. ఏది బండి పోతే బండిస్తా, గుండు పోతే గుండిస్తా, బండి పోతే బండిస్తా, అది కాదు కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, సమస్యలు క్లియర్ చేయాలి. వాళ్ళు ఉట్టి మాటలు క్రియేట్ చేసారు అంతే, వాళ్ళు ఏమైనా పనులు చేసినా ఏం లేవు కదా. కొన్ని ఏం చేసిరు మరి, వచ్చిర్రు మెజారిటీ కొన్ని సీట్లు వచ్చినాయి, ఏమైనా చేసిర్రా వాళ్ళు? ఏమైనా ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండ్ తెచ్చిర్రా? ఏదైనా డెవలప్మెంట్ అయినా చేసిర్రా? అది లేదు కదా. ఉట్టి మాటలు అవి. చదువుకుంటేనేమో మాటలు రావు. చదువురానివాడు ఆడు ఇష్టం వచ్చినట్టు నోటుకు వాగిండు, ఏదో కొన్ని సీట్లు సంపాదించుకుండ్రు. ఈసారి అట్లా ఉండదు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, హైదరాబాద్ పీపుల్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆలోచిస్తారు, ఆలోచించే ఓట్లు వేస్తారు. కంపల్సరీ మీకు 3 టర్ములు కూడా నీకు బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఇచ్చారు కదా. సేమ్ అగైన్ మళ్ళీ ఈ జిహెచ్ఎంసీతోనే రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో కూడా ఇది నాంది ఇదే నాంది 100%. చూస్తున్నారు కేటీఆర్ గారు కూడా తిరుగుతున్నారు, సమస్యలు తీసుకుంటున్నారు. అంటే ఇంతకుముందు ఎట్లా చేశారు మన బీఆర్ఎస్ పార్టీకి కవిత గారు చేసిన డ్యామేజ్ ఏమీ కాదు, పట్టించుకుంటారు అసలు. ఆమెని అక్కడ షర్మిలని ఏం చేశారు? షర్మిల చెల్లెలే అనుకో, ఈమె కూడా అంతే, సమస్యనే లేదు. థ్యాంక్ యూ.